హాయ్ అండి. నేను మీ సీతమ్మ. నేను ఈరోజైతే మన ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీ అయితే వేస్తున్నానండి. చూడండి, సేమ్ మనకు బండి మీద దొరికే మిర్చి బజ్జీలాగే ఉంది కదండీ! ఈ బజ్జీలనైతే నేనైతే ఏ విధంగా ఏస్తానో మీకైతే చెప్తానండి. వీటికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం రండి. పెద్దయ్యండి మిర్చీలండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మన చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం, వాము, సోడా అండి. ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడైతే ఒక గిన్నెలోకైతే శనగపిండిని తీసుకున్నానండి. హాఫ్ గిన్నె అయితే వరిపిండి కూడా తీసుకున్నాను. ఈ 2 కలిపి ఒక గిన్నెలో కలిపేద్దామండి. ఇయన్నీ వేసి ఇంగోండి గిన్నెలో అయితే శనగపిండి, వరిపిండి ఏసేసానండి ఇలాగా. ఇప్పుడైతే కారం ఏసుకుందామండి. కారం, పసుపు, పసుపు కూడా వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందామండి. సోడా కూడా వేసుకుందాం ఇప్పుడు. సోడా కూడా వేసుకుందామండి. ఇప్పుడైతే కొంచెం వామును కూడా వేద్దామండి. వాము అయితే మన అరుగుదలకే బావుంటది కదండీ వాము. అందుకని అయితే వామును కూడా వేసానండి నేను. ఇప్పుడు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందామండి. స్మూత్‌గా కలుపుకుందాం. పిండిని ఇలాగ టఫ్‌గా చేస్తే అది అయితే స్మూత్‌గా వస్తదండి. హ్మ్. మనం వద్దే లూజ్‌గా కలుపుకోకూడదండి. అలాగని టైట్‌గా కూడా కలుపుకోకూడదు. మనం మీడియం సైజులో కలుపుకోవాలండి. కలుపుకుంటే మిర్చి బజ్జీ సూపర్ వస్తదండి. మనం సేమ్ బండి మీద అయితే ఏ విధమైనయి మిర్చి బజ్జీ తింటామో అలాగే వస్తాయండి. ఇవి కూడా ఇంకా అలా టప్ చేసుకోవాలండి పిండిని. చేసుకుంటే స్మూత్‌గా వస్తాయండి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేద్దామండి కలిపేసుకొని. ఇప్పుడైతే మిర్చీల పని చూద్దామండి. ఈ మిర్చీలు ఇలాగా సీ ఎలా మయానికి ఇలా సీరుకొనండి అందులో ఉన్న ఇక్కలనన్నీ తీసేద్దామండి. మొత్తం ఇక్కలనన్నీ తీసి పక్కన పెట్టుకుందాం అన్నీ కూడా. చూడండి, అందులో ఏమీ లేకుండా ఇక్కలు కూడా మొత్తం తీసేస్తున్నాను. ఇంగోండి అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కింద కొంచెం అది కట్ చేసుకుందామండి మిర్చీలకి. అలా కట్ చేసుకొని అన్నీ ఈ విధంగా అన్నీ కూడా పక్కన పెడదామండి. చాలా బావుంటదండి మిర్చి బజ్జీ. మీరెప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదండీ! ఈ వర్షాలకి చల్ల చల్లగా మనం మిర్చి బజ్జీ తింటే సూపర్ ఉంటదండి. వేడి వేడిగా మిర్చి బజ్జీ తింటే. ఇంగోండి చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా! ఆ చింతపండు గుజ్జునండి ఈ మిరపకాయ మధ్యలో కొద్దిగా రాస్తున్నానండి. అది రాసాక కొంచెం వాము కూడా ఇందులో పెడతాను. మి ఈ మిర్చిలో పెడతానండి. వాము కూడా అలాగే అన్ని మిర్చీలకి కూడా ఇలాగే సేమ్ ఇలాగ కొంచెం చింతపండుది గుజ్జు వేసుకొని, కొంచెం వాము వేసుకొని పెట్టేసుకున్నానండి మొత్తం అన్నీ కూడా. మొత్ ఇంగోండి మొత్తం ఇప్పుడు వేడివేడిగా వర్షం పడుతుంది కదండీ! మా వోళ్ళైతే ఇలా మిర్చి బజ్జీ అయితే ఏయమన్నారండి. మన ఆంధ్ర స్టైల్‌లో నేనైతే మిర్చి బజ్జీ వేస్తున్నాను. చూడండి, అదిగోండి మిరపకాయని అలా ముంచేసండి మొత్తం. ఇప్పుడైతే నేనైతే బండితో ఆయిల్ పెట్టుకున్నానండి. అదైతే వేడెక్కిపోయింది. ఇప్పుడు ఒక్కోటిగా తీసి మనం అయితే బాండీలో వేసుకుందామండి. చాలా బావుంటాయండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయండి మిర్చి బజ్జీ. మా వోళ్ళందరికీ చాలా నచ్చినియి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో గాని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. చూడండి, మొత్తం అన్నీ ఇలా అయితే బాండీలో ఏసుకొని ఏపేసుకుందామండి. చూడండి, మనం పిండినైతే లూజ్‌గా కలుపుకుంటే మిర్చికైతే పట్టదండి. మిర్చి కనబడిపోతా ఉంటది. అలా కాకుండా మనం గట్టిగా కలుపుకుంటే మిర్చికంతా మొత్తం పట్టేద్ది. ఇప్పుడు ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చినండి ఇవి. ఒక నిమ్మకాయ పిండినైతే ఇలాగ పిండుతున్నానండి ఆ ముక్కల మీద. ఇప్పుడండి కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకుందామండి. వేసుకొని ఇంకో నిమ్మచెక్క కూడా పిండేసుకుందామండి దీంట్లోకి. పిండేసుకొని, కలిపేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. ఈ మిర్చిల్లోకి మయాన్ని పెడతాం కదండీ ఉల్లిపాయ ముక్కలు, అవండి ఇవి. కలిపేసి ఇలా పక్కన పెడదామండి దీన్ని. చూడండి అంగో మిర్చి బజ్జీ ఎలా ఉందో. బావుంది కదండీ! ఇప్పుడైతే ఈ మిర్చిలనన్నీ అన్నీ ఒక ప్లేట్‌లోకైతే తీసుకుందామండి. ఈ వేడి వేడి వర్షంలో మిర్చి బజ్జీ తింటే ఉంటదండి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. చాలా బావున్నాయండి మిర్చి బజ్జీ. చూడండి అలాగా చీరండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్ని ఇవి ఇందులో పెట్టేస్తానండి. చూడండి అలాగా టఫ్
అలా చేసేస్తానండి. ఫుల్ చేసేసాను కదండీ! ఇలాగా మొత్తం అన్నీ ఇలా చేసుకునండి ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టేసుకుందామండి. సూపర్ టేస్ట్‌తో అయితే ఉన్నాయండి మిర్చి బజ్జీ చాలా బాగున్నాయండి. మా పిల్లలకి, మా వారికి అందరికీ కూడా చాలా బాగా నచ్చినాయండి. అలాగే నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మిర్చి బజ్జీ ఎలా ఉన్నదన్నది కామెంట్‌లో మాత్రం మా మా కామెంట్‌లో మట్టుకు చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో